ఫ్రెండ్స్, నేను మీ కాకినాడ పెళ్లి. ఈరోజు ఒక మదర్ వాళ్ళ పాపని ప్రాంక్ చేయమని ఇచ్చిందండి. ఇది ప్రాంక్ అయితే కాదు, మెసేజ్ ఓరియంటెడ్ ప్రాంక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆ పాప చదువు అంటే ఇష్టమంట, అలాగే యాక్టింగ్ కూడా ఇష్టము. సో యాక్టింగ్కి ఓటేస్తుందా లేదా చదువుకి ఓటేస్తుందా అనేదే అసలు తన ఉద్దేశం ఎలా ఉన్నదని చెప్పేసి నన్ను ఈ వీడియో చేయమని అడిగారు. సో సరే అని చెప్పేసి నేనైతే ఆ పాప దగ్గరికి వెళ్ళి వీడియో చేస్తాను. తను ఎలా రియాక్ట్ అవుతుంది అనేది నాకు తెలీదు. సో పిల్లల మీద ప్రాంక్ చేస్తున్నాను కరెక్ట్ కాదా అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు, కానీ ఇది చాలా మంచి మెసేజ్ ప్రాంక్ అండి. సో చూసి ఎంజాయ్ చేయండి. మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ లో తెలియచేయండి, ఓకేనా? హాయ్, నీ పేరేంటి? హారిక. నీ పేరు? నా పేరు తేజస్వి. నీ పేరు? లక్ష్మి. లక్ష్మి. అదేంటి అమ్మాయి పేరు పెట్టుకున్నావు? మా ఫాదర్ ఉంచుకుంది చచ్చిపోతే దాని పేరు నాకు పెట్టాడు. ఓకే ఓకే, మేము వాళ్ళిద్దరిని కిడ్నాప్ చేద్దాం అనుకున్నాం. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సీరియస్లీ? ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. కిడ్నాప్ చేద్దాం అనుకుంటున్నా. నవ్వుతున్నారేటి? నువ్వు చెప్పి సగం వినపట్లేదు. టైం అంతా నీ మొహం చూడటమే సరిపోతుంది. నేను కిడ్నాప్ చేద్దాం అనుకుంటున్నా. మీ మమ్మీ తిడుతుందా? కిడ్నాప్ చేస్తే మీ మమ్మీ ఎందుకు తిడుతుంది? నేను ఎత్తికి వెళ్ళిపోతాను అంటున్నాను. మీ ఇల్లు ఎక్కడ? పక్కీదే కదా పర్లేదు. నిజమే, నేను తీసుకెళ్ళిపోతాను. నీకు తెలీదా? నిజంగానే నేను తీసుకెళ్ళిపోతాను అంటున్నా. మీ డాడీ అయితే నాతో రావా? అయితే వెళ్ళిపోతాను. హే, వాళ్ళు రానంటున్నారు, నువ్వు వస్తావా? నీతో సినిమాలు తీస్తా, చాలా క్యూట్ గా ఉన్నావు నువ్వు. నాతో సినిమాలా? నేను సినిమాలు యాక్ట్ చేయను. ఏ దేనికి? సినిమాగా చీప్ పుట్టని యాక్ట్ చేస్తే నీకు మంచిగా డబ్బులు వస్తాయి, సూపర్ గా నీకు మంచి రెమ్యునేషన్ ఇస్తారు, డేట్స్ ఖాళీ ఉండవు, తర్వాత కార్లు కొనుక్కోవచ్చు, అన్ని కొనుక్కోవచ్చు. వస్తావా రావా చెప్పు? రావా? మరి ఏమవుతావు పెద్ద అయ్యాక? డాక్టర్ అవుతా. డాక్టర్ బదులు యాక్టర్ అవ్వమంటున్నా. యాక్టర్ అంటే సినిమాలో చేయమంటున్నా. అందంగా ఉన్నావు కదా అని అడుగుతున్నా. చెయ్యను. ఏంటమ్మా నీ కళ్ళట్టుకొని అలిపెత్తున్నావు? భయం వేయట్లేదా? భయమా? నాకెందుకు భయం వేస్తుంది? నీకు భయం వేస్తుంది. నేను చూసి ఎవరు భయపడతారో? ఎంతున్నా నువ్వు, నేను ఎంతున్నాను. భూమికి జానలు లేవు ఏంటి నీ ఏదో కాన్ఫిడెన్స్? నేను పక్క నుంచి ఫస్ట్ ఫ్లోర్ చూసినట్టు ఎలా చూస్తున్నావు? అవునా? కింద కూర్చో. దేనికి కూర్చోవాలి? కూర్చో. ఇప్పుడు ఎవరైతున్నారో నేనా నువ్వు? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఈ సౌత్ తెలివితేటలు బాగా ఉన్నాయి. నిజం చెప్పు, నువ్వు సినిమాలో యాక్ట్ చేస్తే సూపర్ డబ్బులు ఇస్తారు చైల్డ్ ఆర్టిస్ట్ గా. ఇప్పుడు చూడు, కార్తీక దీపంలో 2 పిల్లలు బాగా హైలైట్ అయ్యారా? అలా నువ్వు కూడా బాగా హైలైట్ గా ఉంటావు. అవునా? సీరియస్లీ నేను రాను. రావచ్చు కదా? ఎందుకు అంటున్నా? రాను. మీ అమ్మగారు వాళ్ళని నేను అడుగుతావా? స్కూల్ మానేసే శుభ్రంగా నాతో అడుగు. ఇప్పుడు అడగను. డేట్ చూసుకొని వచ్చి మంచి ముహూర్తం చూసుకొని అడుగుతాను. నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు అడిగేస్తానేటి. ఇదొకటి ఉండదు కదా, ఈ అప్ప ముహూర్తాలు చూడకుండా మూత్రం కూడా పోడు. అవును, నువ్వు బాగున్నావు, చైల్డ్ ఆర్టిస్ట్ గా పెడతాను అంటున్నాను. స్కూల్ మానేసే అంటున్నాను. స్కూల్ మానేస్తే ఏమొస్తుందా? పెద్ద యాక్టర్ అవుతావు కదా. పెద్ద యాక్టర్ అవుతే ఏం చెయ్యాలా? జనాలు అందరూ నిన్ను చూసి అరే యాక్టర్ వచ్చిందిరా అని అడుగుద్ది. చదువుకుంటే ఏమొస్తుంది? చదువుకుంటే
డాక్టర్ అవ్వచ్చు, పోలీస్ అవ్వచ్చు. డాక్టర్ అవ్వచ్చు, పోలీస్ అవ్వచ్చు. బాబోయ్, నువ్వు డాక్టర్లు చేసి ఎవరికి ఆపరేషన్ చేస్తావే? నీకే నీకే వేసేసాడు, బాగా వేసేసాడు. డాక్టర్ నేను నీతో చేయించుకుంటాను ఆపరేషన్. చెప్పు, నీతో ఎందుకు చేయించుకుంటాను నేను? చేయించుకుంటావు. ఎందుకు? ఎందుకంటే ఆ, నీకు జ్వరం వచ్చింది, నీకు జ్వరం వచ్చింది. అంతేగా అంతేగా. నువ్వు రాలేదంగో తీసుకెళ్ళి కొడతాను నిన్ను. ఎందుకు కొడతావు నువ్వు? ఆ? ఎందుకు కొడతా? నేను అడిగాను నిన్ను యాక్టింగ్ చేస్తావని. చేయను అన్నావు. చెయ్యొచ్చు కదా డబ్బులు. చెయ్యను. నేను ఎందుకు చేయవని అడుగుతున్నాను. ఇంగ్లీష్ చేయాలి, బాగా చదువుకుంటేనే కదా. బాగా చదువుకుంటే? బాగా చదువుకుంటే డాక్టర్ కూడా అవ్వచ్చు. స్కూల్లో నిజంగానే బాగా చదువుతావా? యాక్టింగ్ చేస్తున్నావు కదా? ఆ? యాక్టింగ్ చేస్తున్నావు కదా? నువ్వేం చదవవు కదా? ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. అబద్ధాలు. నువ్వు ఎందుకు ఏం చేస్తున్నావు నా దగ్గర? ఏంటి? నేను గేర్ చేశానా? ఏం గేర్ చేశాను మాట్లాడుతూ ఇలా? ఏంటి నన్ను కొడేద్దాం అనుకుంటున్నావా? అవును. మరి ఫైనల్ గా చెప్తున్నాను, వస్తావా రావా? రాను. నేను బాగా చదువుకుంటా. వెళ్ళు, నీకు టైం అవుతుంది. కాలమే కాటు వేసేనా, కళ్ళలో గంగ పొంగేనా, నిన్ను తోడున్న చేష్టలు చేస్తున్నావు నువ్వు. ఆ? మూత పెట్టుకుంటున్నావు. మూత పెట్టుకుంటున్నానా? మరి నేను కిడ్నాప్ చేస్తున్నానని అంటున్నావు కదా. కిడ్నాప్ అంటే ఎలాగైనా చేస్తారు. ఇలా చేయరు. ఇలా బుగ్గలు తాగేసి ఆ, ఇట్లా చేయబట్టుకుని లాగుతాయి. అంటే నువ్వు కిడ్నాప్ సీన్స్ చూస్తావా? చూస్తా. కొన్ని కిడ్నాప్ సీన్స్ ప్లాన్ చేద్దాం నీతో. వద్దు. ఫైనల్ గా ఏమంటావు? నేను రాను. ఆ, రాను. నేను చదువుకుంటా. మీ కన్నింగ్నెస్ కి, మీ మెనిపులేషన్ కి, మీ క్రూయల్టీకి టేక్ అ బౌ. మళ్ళీ ఎన్ని ప్రాబ్లం? బాబోయ్ తల్లి, నాకు ఏమి నీతో ప్రాబ్లం లేదు గానీ మీ మమ్మీ నాకు కాల్ చేసి మా బుడ్డదానికి చదువు మీద దృష్టి ఉన్నదో లేదో కనుక్కో తల్లి. అదేమో స్కూల్లో ఇంటి దగ్గర ఏమో చదవట్లేదు, స్కూల్లోనేమో మిస్ బాగా చదువుతున్నారు అంటున్నారు. చదువు మీద ఇంట్రెస్ట్ ఉందో లేదా అని అనేసి ఒక వీడియో చేయమన్నారు. సో అమ్మాయి వీడియో చేయమంది. అమ్మ అక్కడ ఉంది. సో మమ్మీ కెమెరా ముందుకు రావడం ఇష్టం లేదంట, నాకు కాల్ చేశారు. సో నిజంగా నీకు చదువు మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ ఉంది. హాయ్ చెప్పు. హాయ్. ఓకే ఫ్రెండ్స్, మరి చూసారు కదా, వీళ్ళ మమ్మీ నాకు కాల్ చేశారు. ఈ బుడ్డది బాగా చదువుతుందో లేదంటే, అంటే తినకి సమంత అంటే బాగా ఇష్టం అంట. నీకు సమంత ఇష్టమేనా? అదిగో తినకి సమంత, మహేష్ బాబు అంటే చాలా ఇష్టం అంట. సమంత ఫోటో చూస్తూనే ఉంటదంట. అందుకని చెప్పేసి తనకి యాక్టింగ్ పిచ్ ఉందో లేదో, చదువు మీద ఇంట్రెస్ట్ ఉన్నదో లేదో అని చెప్పేసి నాకు కాల్ చేశారండి. సో మొత్తానికి అయితే మరి మీ పాప చదువు అని అంటుంది, పెద్ద అయ్యాక ఏమవుతుంది అనేది తెలీదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. బుడ్డ, మీ మమ్మీ అక్కడ ఉంది, సో వెళ్ళిపో, జాగ్రత్తగా వెళ్ళు, ఓకేనా? బాయ్. ఎనీవే, ఈ వీడియో మీకు నచ్చితే, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ లో పిల్లల్ని కానీ ఎవరినైనా ప్రాంక్ చేయాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది. సో మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, సరేనా?